హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ వీడియోలో చాలా సింపుల్ ప్రాసెస్లో మటన్ కీమా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఆనియన్స్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ నీట్గా క్లీన్ చేసుకున్న 1/2 కేజీ మటన్ కీమాను వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని కీమాలో ఉండే పచ్చివాసన పోయినంత వరకు కూడా 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు దీనిలో నుంచి వాటర్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ పాటు ఈ కీమాను మెత్తగా ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఈ కీమాను ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ ఈ కీమా 80% వరకు ఉడికిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి కారం, ధనియాల పొడి, ఉప్పు వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలను కట్ చేసుకుని వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుని 5 to 10 మినిట్స్ పాటు ఈ కీమాను ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ సెపరేట్ అయి కీమా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఉండే మటన్ కీమా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.